no, wait. క్రేజీ అసలు. జాగ్రత్త. చూడండి అసలు వీళ్ళు ఎలా రొటేట్ అయిపోతున్నాయో. మొత్తం అంతా స్లిప్పరీ. పైకి ఇప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మొత్తం సైడ్ అయిపోయింది. ఆ లేక్ చూసుకుని ఇప్పుడు అసలైన మెయిన్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది కొండ పైకి ఉంటుంది అనమాట. అది కూడా పక్కనే. అమ్మ బాబోయ్, ఇలాంటివి చూస్తుంటే నాకు భయం వేసేస్తుంది. 2 సార్లు పడ్డాను కాబట్టి పక్కా భయం వేస్తుంది. లైఫ్లో అట్లీస్ట్ 1 టైం అయినా మనం ఇలాంటి ట్రైల్స్కి రావాలి. అప్పుడే దీని మజా ఏంటనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఎంత జాగ్రత్తగా మధ్యలో నుండి వెళ్ళాలి. అటు ఇటు వెళ్ళామా అంతే. ఇదమ్మా అసలైన అడ్వెంచర్ అంటే. ఇక్కడ చూడండి అసలు రోడ్డు ఎలా ఉందో. రోడ్డు కాదు, ఇక్కడ మట్టి చూడండి ఎలా ఉంది. అరే ఎలా రా. ఓ ఓ ఓ బాబోయ్, అమ్మాయ్యా వచ్చాం. ఇక్కడ దాకా వచ్చాము సేఫ్గా. చాలు. అక్కడ పెట్టేసి రానా, వచ్చేస్తావా? నువ్వు బండి నువ్వు వచ్చేయగలుగుతావా? ఇక్కడ మధ్యలో పెడితే జారిపోద్దేమో. వామ్మో, ఎంత అడ్వెంచర్ అయితే. అక్కడ జాగ్రత్త, అది దాటించడం. అమ్మా, మాన్సూన్ ట్రైల్స్, మాన్సూన్ అడ్వెంచర్ అన్నందుకు నాకు కరెక్ట్గానే అయ్యింది. నాకు ఎలాగే అవ్వాలి అండి. నాకు తెలిసి నా షూ కూడా స్లిప్పరీగానే ఉంది. జారిపోతానేమో. నేను యాక్చువల్గా వర్షం పడాలి అనుకున్నాను కదా. పడుంటే మేము ఇప్పటి వరకు సగం దూరం కూడా వచ్చేవాళ్ళం కాదు. బండి జారిపోయింది. వాసురా, అరే మెల్లిగా జారిపోతాం మెల్లిగా. ఈ అడుగులు కొద్దిగా చాలా ఆపి లేపనా, స్టార్ట్ చేయి. పదా అంతే. పక్కన 2 నిమిషాలు రెస్ట్ తీసుకో. ఊపిరి రావట్లేదు. ఇందాక పడినప్పుడు లోపల మైక్ సెటప్ ఉంటుంది కదా, అది కదిలిపోయింది. కొద్దిగా మీకు డిస్టర్బెన్స్ వస్తే కనుక ఏమనుకోవద్దు. ఈ బ్లాక్కి ఇంకా అలాగే కంటిన్యూ అయిపోండి. ద మోస్ట్ డేంజరస్ ట్రైల్ అంటే ఇదే చెప్పాలి. ఇప్పుడు వరకు మేము వెళ్ళిన వాటిలో. జాగ్రత్త, స్లో. ఓకే. దగ్గరికి వచ్చే కొద్దీ హైట్ పెరిగిపోతుంది అసలు. ఇది వామ్మో, ఇప్పుడు ఇది లెక్కిస్తాం. ఎంత హైట్ ఉంది. హార్డెస్ట్ ట్రైల్ అంటే ఇదే నేను ఇప్పటి వరకు నా లైఫ్లో చేసింది. చూడండి అసలు ఎలా ఉందో. పైన జాగ్రత్త ఇంకేం లేదు. అరే ఇలా ఎక్కించి అటు వెళ్దాం.
ఏంటి అంటున్నావు? వెనక్కిలాగు ఆగు, అప్పుడే కాదు, లాగావా? ఇప్పుడు ఇటు తిప్పుతా. ఇదిగో ఇలా వెళ్ళిపోద్ది దాతో. రే కాలు కొట్టిపోతున్నాయిరా. ఇంజన్ మార్క్స్ అనమాట, కాలిపోయింది కాలు పైకి ఎక్కిస్తున్నప్పుడు. మేము యాక్చువల్గా రాంగ్ రూట్లో వచ్చామేమో అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే చూడండి, నా బండి అక్కడ ఇరుక్కుపోయింది, చూసారా? అక్కడ ఇరుక్కుపోయింది. అడ్వెంచర్ అని వచ్చాం, కానీ మాన్సూన్లో కొద్దిగా రిస్కీ ఇక్కడ. ఎందుకంటే బాగా స్లిప్పరీగా ఉంది. ప్లస్ నా టైర్ కూడా చెప్పాను కదా, ఫ్రంట్ టైర్ 40% మాత్రమే ఉంది. మనం ఆల్మోస్ట్ పైకి వచ్చాము. ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ అయితే ఎలా ఉందో. యాక్చువల్గా బండి వస్తుంది కానీ కొద్దిగా రిస్క్ అనమాట. అక్కడ చివరిలో ఒక తారు కనపడుతుంది చూడండి, చిన్నగా ఉందా, అది తారు. ఆ తారు వేరే రూట్లో వచ్చినట్టుంది. వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళ కోసం హెల్ప్ అడుగుదామని నేను చెయ్యి ఊపుతున్నాను, కానీ ఎవ్వరు కూడా అసలు రెస్పాండ్ అవ్వట్లే. అంటే చాలా లాంగ్ ఉంది, ఈజీగా ఇక్కడ నుండి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందేమో. హెల్మెట్ గేరు అన్నీ తీసేసి పక్కన పెట్టి ఒక ½ అన్ అవర్ ఇక్కడ కూర్చున్నాను అనమాట. దానిలో ఉండిపోయింది బండి, ఇంక రావట్లే. ఇలా అయినా ఎక్కొచ్చు, లేదా ఇలా అయినా ఎక్కొచ్చు. నా బండి ఇటు ట్రై చేసాం, వాసు బండి ఇలా ఎక్కిద్దాం అనుకున్నాం, కానీ చాలా స్టీప్ ఉంది, ఇదైతే కుదరదు అసలు. సో ఏం చేయాలని ఆలోచిస్తున్నాం ప్రజెంట్ అయితే. ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్ క్రేజీ. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు క్రేజీ అనొచ్చు. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. హైలైట్ ఉంది కదా. మేము ఇప్పుడు ఈజీగా ఒక 4000-5000 ఫీట్ పైన ఉంటాం. బాబ్బా క్రేజీ యార్, సూపర్. ఇంకా మంచు చూడండి, అదంతా మంచు. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది. 1.5 అవర్ తర్వాత 2 బళ్ళు కూడా పైకి తీసుకొచ్చాము. వాసుది ఎక్స్పల్స్ ఈజీగా ఎక్కేసింది, జస్ట్ ఒక 10-15 మినిట్స్లోనే ఎక్కించాము. ఎందుకంటే ఎప్పుడైనా ఫస్ట్దే కష్టం, సెకండ్ది ఈజీగా ఎక్కేస్తుంది. ప్లస్ చూడండి నా టైర్ గ్రిప్ చూడండి, నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పా 40% ఉంటుందని. 40 కూడా కాదు, 30-20 ఉంది ఇప్పుడు. మొత్తం అయిపోయింది. వాసు టైరు చాలా గ్రిప్ బెటర్గా ఉంది. పంది మామూలు పంది కాదు, చచ్చాం మేమిద్దరం అసలు ఎక్కించడానికి పైకి. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగుతాము. ఫొటోస్ దిగిన తర్వాత ఇక్కడ నుండి అలాగా అదిగోండి ఆ పై వరకు వెళ్తాం. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యూట్యూబ్ హిస్టరీ తెలుగు యూట్యూబర్ ఇప్పటి వరకు ఎవరు కూడా నాకు తెలిసి ఇంత అడ్వెంచర్ అయితే ఎవరు చేసి ఉండరు. సో మనమే ఫస్ట్. అది కూడా ఎందుకంటే ఇది నా పర్సనల్గా నాకు కావాలి, నేను ట్రైల్స్కి వెళ్ళాలి అని అనుకున్నాను కాబట్టే, నాకు లక్కీగా నా ఫ్రెండ్ కూడా ఇలాంటివి అంటే బాగా ఇష్టపడతాడు కాబట్టి మేమిద్దరం కలిపి వచ్చాము. మీరెవరూ కూడా సింగిల్గా సోలోగా ఇలాంటివి అయితే చేయొద్దు. చెప్పడం మర్చిపోయాను, నా బండికి చాలా డ్యామేజెస్ అయ్యాయి పైకి తీసుకొచ్చే ప్రాసెస్లో. ఇదిగోండి గేర్ వంగిపోయింది, గేర్ రాడ్ కింద ఇలా పడేసినప్పుడు ఇది ఒకటి చిన్నది హ్యాండిల్ బార్ మట్టిలోకి వెళ్ళిపోయింది. నా సాడిల్ గార్డ్ కూడా వంగిపోయింది. ఆ సాడిల్ గార్డ్ బెండ్ తీపిచ్చాలి. జస్ట్ ఇప్పుడు ఒక జీప్ వచ్చింది, ఆ జీప్ని ఎక్కిస్తున్నారు. మేము బండి ఎక్కించడానికి నానా తిప్పలు పడ్డాము, ఆ జీప్ ఎక్కించేస్తున్నారు తార్ని. చూద్దాం అసలు అలా ఎక్కిస్తారు. బైక్ ఓన్లీ 2 hours we have tried. We didn't came this side also, we came from that side, left side. యాక్సిల్ దగ్గర అది స్ట్రక్ అయిపోయింది అనమాట, వీల్స్ తిరిగిపోతున్నాయి. కెన్ వి డిగ్ దట్ వన్ సో దట్ స్టోన్ విల్ గో డౌన్, రైట్? యా, దట్స్ ద ఈజీ థింగ్ వీ కెన్ డూ. Bro, no, wait. It will go, it will tilt. Wait. You don't. No, wait. If you go back, no, it will get tilt. Better you wait like that. We'll see another something. No. It padipoddi. Wait check once. ಹೌದು, ಹಿಂದೆ ಹೋದ್ರೆ ಸ್ವಲ್ಪ ಟಿಲ್ಟ್ ಆಗ್ಬಿಡುತ್ತೆ. Can I take it forward? No. One ಮುಂದೆ. No, let him try to take it forward. ఆ తారు అయితే అక్కడ వెనక పెట్టేశారనమాట. పెట్టేసిన తర్వాత మేము ఇద్దరం ఇంకా అలా కొండ పైకి ఎక్కేస్తున్నాము. సో మేము వచ్చిన దారి వెళ్ళట్లేదు వెనక్కి. వచ్చిన దారి చూసారు కదా ఎంత టైం పట్టిందో, మాకు 2 hours పట్టింది. చూసారా కొండ పైన లిటరల్లీ 4000-5000 ఫీట్ పైన, కొండ పైన క్రేజీ అసలు. ఇక్కడ చూడండి మొత్తం కొండలు,
ఇటు చూడండి అన్ని కొండలే. అరే ఇక్కడ పైన బాగుందా, క్రేజీ సీనరీ యార్, క్రేజీ అసలు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఇంత దగ్గరగా ఇంత నేచర్ని ఎంజాయ్ చేయడం. ప్రతి సీను నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, మామూలుగా లేదు. లుక్ ఎట్ దిస్ వ్యూ యార్. మళ్ళీ ఇంకొక కొండ పైకి ఎక్కిస్తున్నాము. ఈసారి సక్సెస్ఫుల్గా ఎక్కించాలి, ఏ ఒడిదొడుకులు లేకుండా. ఇదైతే పర్లేదు, కొద్దిగా మన వంజంగి కొండలాగే ఉంది, ఈజీగానే ఎక్కేస్తుందేమో అని అనుకుంటున్నాను. లుక్ ఎట్ దిస్ యార్, లుక్ ఎట్ దిస్. జన్నత్, జన్నత్, దిస్ ఈజ్ లైఫ్. వా క్రేజీ ఉంది అసలు, దిస్ ఇస్ క్రేజీ యార్. ఇవాళ నేను ఈ ప్లేస్కి రాకపోయి ఉంటే నిజంగా లైఫ్లో ఏదో ఒక చిన్న వెలితుండిపోయేదేమో నాకు. దట్ ఈస్ కర్ణాటక. గవి బెట్ట దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. జస్ట్ ఇప్పుడే రెయిన్ అయితే స్టార్ట్ అయింది. వీళ్ళు చూడండి నీట్గా క్యాంపింగ్ చేసుకుంటున్నారు. వీళ్ళు నైట్ అంతా ఇక్కడ స్టే ఉండి క్యాంప్ చేసుకుంటారంట. క్రేజీ కదా. సో గైస్, ఎవరైనా సరే సకలేష్పూర్ వస్తే కనుక గవి బెట్ట అస్సలు మర్చిపోవద్దు. ఇంకోటి ఉంటుంది పెట్ల బెట్ట అని, అదేంటంటే ఓన్లీ ఆఫ్ రోడ్ వెహికల్స్ వెళ్తాయి అన్నమాట, పైకి బైక్స్ వేసుకుని వెళ్ళడానికి అవ్వదు. సో పెట్ల బెట్ట మ్యాక్స్ అవాయిడ్ చేసి ఎవరు వచ్చినా కూడా గవి బెట్టారండి. 100% నేచర్ లవర్స్ అయితే ఏడుస్తారు కూడా. 2:35 అయిపోయింది, మేము కొండపైకి 11:30కి అంతగా ఎక్కినట్టున్నాం, 12 అలాగా. ఇదంతా మనం కొండ పైన తిరుగుతున్నాం, అర్థమైందా? ఇప్పుడు ఇంకా కొండ కిందకైతే వెళ్ళిపోతున్నాము. వెళ్ళి అర్జెంటుగా ఫస్ట్ తినాలి. మార్నింగ్ జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసాము, అది కూడా చాలా తక్కువ చేసాము. మేము బండి పైదాకా తోసుకొచ్చాం కదా, అక్కడే అరిగిపోయింది మొత్తం అంతా, ఫుడ్ అంతా. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకెక్కడ నుండి. చూసారు కదా మొత్తం అంతా అడివి, ఒక మనిషి కూడా కనపట్లే. ఇక్కడ ఉన్న చెట్లన్నీ కొట్టుకుని వెళ్ళిపోతున్నారు బేసిక్గా అందరూ. మనము యాక్చువల్గా వచ్చేటప్పుడు ఇటు రాలేదన్నమాట, వెళ్ళేటప్పుడు వేరే రూట్ తీసుకుని వెళ్తున్నాం మేము. క్రేజీ ట్రైల్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఇంకంతే, నాకు మాటలు లేవు ఈ ట్రైల్ చేసిన తర్వాత నుండి. సరే వచ్చాం, దగ్గరికి వచ్చాం. ఓకే, బాయ్ బాయ్ సకలేష్పూర్ అండ్ బాయ్ బాయ్ గవి బెట్ట. ఇంకా విలేజ్ నుండి మనం బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి మాకు ఒక 45 కిలోమీటర్స్లో రెస్టారెంట్కి అయితే పెట్టుకున్నాం అనమాట మ్యాప్స్లో. టిబెటియన్ రెస్టారెంట్ అంట, కొద్దిగా
ఇప్పటి వరకు లూజ్ అయిన ఎనర్జీ అంతా కూడా కొద్దిగా గెయిన్ చేసి అందులో ఇంకా డైరెక్ట్ మైసూర్ అయితే వెళ్ళిపోతాము. కానీ డైరెక్ట్ మైసూర్కి అయితే 130 కిలోమీటర్స్ ఉంది. మీకైతే ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే డ్రిల్ తెలుసు కదా, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్ బాయ్, టేక్ కేర్.